అందరికీ నమస్కారం. రామలక్ష్మి కథల ఛానల్‌కి స్వాగతం. విడాకులు తీసుకున్న భార్య మళ్ళీ అదే భర్తను ప్రేమించింది. ఒక సంతకం, ఒక బంధానికి ముగింపు. రోడ్డు అవతల నందిని, రోడ్డుకి ఇవతల పక్క అర్జున్. నిశ్చలంగా నిలబడి ఉంటారు ఇద్దరు. నందిని కూడా అతని వైపు చూస్తుంది. కొన్ని క్షణాల పాటు ఇద్దరి మధ్య మాటలు ఉండవు. కేవలం మౌనం మాత్రమే మిగిలిపోతుంది. అంతలో నందిని ఎదురుగా కూర్చున్న యువకుడు బయటకి వచ్చి, మేడం, ఈ ఫైల్స్ అన్నీ సైన్ చేశారు. ఇక మిగతా ప్రాసెస్ నేను చూసుకుంటాను అని చెబుతాడు. నందిని సరే అని తల ఊపుతుంది. అతను థ్యాంక్ యూ మేడం అని వెళ్ళిపోతాడు. అర్జున్ నెమ్మదిగా నందిని దగ్గరికి వస్తాడు. అప్పుడు అర్జున్ అతనెవరు అని నందినిని అడుగుతాడు. నందిని ప్రశాంతంగా లాయర్ అని చెబుతుంది. అర్జున్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. లాయరా? అతనితో ఏం పని అని అడుగుతాడు అర్జున్. నందిని కొద్దిసేపు మౌనంగా ఉంటుంది. తర్వాత అతని కళ్ళలోకి నేరుగా చూస్తూ, నేను లాయర్ గారిని కలవడానికి కారణం విడాకుల గురించి మాట్లాడడానికి అని చెబుతుంది నందిని. ఆ ఒక్క మాట అర్జున్ గుండెను బలంగా తాకుతుంది. ఏం మాట్లాడుతున్నావు నందిని అని అడుగుతాడు అర్జున్. నేను విడాకులు కావాలని నిర్ణయం తీసుకున్నాను అర్జున్ అని చెబుతుంది నందిని. ఆ మాటలు అర్జున్ నమ్మలేకపోతాడు. నందిని, కోపంలో మాట్లాడుతున్నావు, కొంచెం ఆలోచించు. ఎందుకు ఇలా చేస్తున్నావు అంటాడు అర్జున్. కొన్ని రోజులు దూరంగా ఉన్నావు, తర్వాత ఇంటికి వస్తావు అనుకుంటే నువ్వు ఇలా చెబుతున్నావేంటి అంటాడు అర్జున్. నందిని ఏమీ మాట్లాడదు. ఇప్పుడు ఇంటికి వచ్చేయి. ఆ ఇంట్లో నేను చాలా రోజులు ఒంటరిగా ఉన్నాను అర్జున్. నేను ఇంటికి వచ్చినంత మాత్రాన ఏమీ మారదు కదా అంటుంది స్నేహ. నేను మారిపోయాను అని చెబుతాడు అర్జున్. నాకు తెలుసు, మరి ఎందుకు ఇవన్నీ అని అడుగుతాడు అర్జున్. నందిని కళ్ళలో కన్నీళ్లు తిరుగుతాయి. మీరు మారింది నేను విరిగిన తర్వాత, నా మనసు విరిగిపోయిన తర్వాత మీరు మారిపోయారు అని చెబుతుంది నందిని. అర్జున్ గొంతు వణుకుతుంది. ఒక్క అవకాశం ఇవ్వు నందిని అని అడుగుతాడు. ఎన్ని అవకాశాలు ఇచ్చానో గుర్తుందా అర్జున్ అని నందిని చెబుతుంది. ఈసారి నిజంగా ఖచ్చితంగా నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడు, నేను ఖచ్చితంగా మారిపోతాను అని చెబుతాడు అర్జున్. ప్రతి మాటలో బాధ ఉంటుంది. ప్రేమ ఉంటే చాలు అనుకున్నాను, కానీ ప్రేమతో పాటు సమయం కూడా కావాలి, గౌరవం కూడా కావాలి, మనిషిగా నా విలువ కూడా కావాలి అని చెబుతుంది నందిని. అర్జున్ ఆ మాటలకు తల ఉంచుకుంటాడు. అదే సమయంలో స్నేహ అక్కడికి వస్తుంది. నందిని దగ్గరికి వచ్చి, వెళ్దామా అని అడుగుతుంది స్నేహ. నందిని సరే అని తల ఊపుతుంది. నందిని వెళ్ళబోతూ ఉంటే ఒక్కసారి వెనక్కి తిరిగి అర్జున్ వైపు చూస్తుంది నందిని. అతని కళ్ళలో కన్నీళ్లు, ఆమె కళ్ళలో కూడా కన్నీళ్లు. కానీ ఈసారి ఇద్దరిలో ఎవరూ ఏమీ మాట్లాడలేదు. ఇద్దరు మౌనంగా ఉండిపోయారు. నందిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అర్జున్ మనసు నిండా బాధ. ఎలా నేను నందినిని మార్చుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు అర్జున్. అలా 3 రోజుల తర్వాత ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ దగ్గర అర్జున్, నందిని ఎదురెదురుగా కూర్చుంటారు. ఆ కౌన్సిలర్ ప్రశాంతంగా అడుగుతుంది, మీ ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకోవడం లేదా అని. అర్జున్ వెంటనే, నేను ఇప్పటికీ నా భార్యనే ప్రేమిస్తున్నాను అని చెబుతాడు. కౌన్సిలర్ నందిని వైపు చూస్తుంది. మరి మీరు
అని అడుగుతుంది నందినిని. ఆ మాటలకు నందిని కళ్ళలో నీళ్లు నిండిపోతాయి. నేను కూడా ప్రేమిస్తున్నాను అని చెబుతుంది. ఆ సమాధానం విని అందరూ ఆశ్చర్యపోతారు. మరి ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నప్పుడు విడాకులెందుకు అని అడుగుతుంది కౌన్సిలర్. నందిని మెల్లగా, ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమలో నేను ప్రతిరోజు కొంచెం కొంచెంగా చనిపోయాను అని చెబుతుంది నందిని. ఆ మాటలకు ఆ గదంతా నిశ్శబ్దంగా మారిపోతుంది. కౌన్సిలర్ ఇంకో అవకాశం ఇవ్వలేరా నందిని అని అడుగుతుంది. నందిని తల ఊపుతుంది. నేను అర్జున్ని శిక్షించడం లేదు, నన్ను నేను కాపాడుకుంటున్నాను అని కౌన్సిలర్కు చెబుతుంది నందిని. కౌన్సిలింగ్ ఇంతటితో ముగుస్తుంది. మెల్లిగా బయటకు వస్తుండగా అర్జున్ నందినిని పిలుస్తాడు. నందిని అని పిలవగానే ఆమె ఆగుతుంది. ఇది చివరి ప్రశ్న అని అంటాడు అర్జున్. చెప్పండి, నన్ను అసలు ప్రేమించడం లేదా అని అడుగుతాడు అర్జున్. నందిని బాధగా నవ్వుతుంది. మీరు నా జీవితంలో నేను ఎక్కువగా ప్రేమించిన మనిషి మీరే. అయితే ఎందుకు ఇవన్నీ అంటాడు అర్జున్. మిమ్మల్ని మర్చిపోవడానికి కూడా నాకు చాలా సమయం పడుతుంది అని చెప్పి నెమ్మదిగా వెళ్ళిపోతుంది నందిని. నందిని అలా మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత అర్జున్ చాలాసేపు అక్కడే నిలబడి చాలా బాధపడుతూ ఉంటాడు. అలా ఒక వారం తర్వాత కోర్టు. ఇద్దరు వేర్వేరు వైపులా నిలబడి ఉంటారు కోర్టులో. లాయర్లు పేపర్లు సిద్ధం చేస్తారు. జడ్జి ఫైల్స్ చూస్తూ ఉంటాడు. ఇద్దరు నిర్ణయం గురించి పూర్తిగా ఆలోచించుకున్నారా అని అడుగుతాడు లాయర్. అర్జున్ నందిని వైపు చూస్తాడు. ఆమె మాత్రం చాలా నిశ్శబ్దంగా నిలబడి ఉంటుంది. జడ్జ్ ఇలా చెబుతాడు, ఇంకా ఒకసారి ఆలోచించాలనుకుంటే సమయం ఇస్తాను, మీరు కొంచెం టైం తీసుకోండి అని చెబుతాడు జడ్జి గారు. అర్జున్ ఆశగా నందిని వైపు చూస్తాడు. కొన్ని క్షణాలు నందిని కళ్ళు మూసుకుంటుంది. తర్వాత మెల్లగా, లేదు సార్, నాకు ఏ అవకాశం వద్దు, నా నిర్ణయం మారదు అని చెబుతుంది నందిని. అలా నందిని మాట్లాడడం వల్ల అర్జున్ కళ్ళలో నుంచి కన్నీళ్లు జారిపోతాయి. జడ్జి గారు ఆ ఫైల్స్ పై సంతకం చేయమని చెబుతాడు ఇద్దరికి. నందిని పెన్ తీసుకొని వణుకుతున్న చేతులతో విడాకుల పేపర్లపై తన పేరు రాస్తుంది. అర్జున్ ఆ సంతకాన్ని చూస్తూ నిశ్శబ్దంగా లోపల ఏడుస్తూ ఉంటాడు. అలా ఇద్దరూ సంతకాలు పెట్టిన తర్వాత కొన్ని క్షణాలు అలా మౌనంగా ఉండిపోతారు. ఆ తర్వాత అతను కూడా అదే పేపర్పై సంతకం చేస్తాడు. ఆ ఒక్క సంతకంతో ఇద్దరు చట్టపరంగా భార్యాభర్తలు కాకుండా విడిపోతారు. అలా సంతకాలు పెట్టి కోర్టు బయటకు వచ్చిన తర్వాత నందిని నెమ్మదిగా తన మెడలో ఉన్న తాళిని తీసి చేతిలో గట్టిగా బిగిసి పట్టుకుంటుంది. ఆమె కళ్ళలో నుంచి కన్నీళ్లు ఆగకుండా జారిపోతూ ఉంటాయి. అర్జున్ దూరం నుంచి ఆ దృశ్యాన్ని చూస్తూ మనసులో ఒక్క మాట మాత్రమే అనుకుంటూ ఉంటాడు. నేను కోల్పోయింది భార్యని కాదు, నా జీవితాన్ని. ఇద్దరు రెండు వేరువేరు దారుల్లో నడవడం ప్రారంభిస్తారు. వారికి తెలియదు, విధి కొన్ని నెలల తర్వాత మళ్ళీ వారిని ఎదురెదురుగా నిలబెట్టబోతుందని. ఇంతటితో అంతా ముగిసిపోయిందని అనుకుంటుంది నందిని. కొంత టైం కోరుకొని ఉంటే అన్నీ సర్దుబాటు చేసుకునేవాడినని అర్జున్ ఇంకా బాధపడుతూనే ఉంటాడు. నందిని మాత్రం ఇంకా ఓర్చుకోవడానికి
నాకు సమయం లేదు అని అనుకుంటుంది.